హలో వీవర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి బిటర్ గార్డ్స్ కాకరకాయలండి. మనందరికీ తెలుసు. ఇప్పుడు మనం వెరైటీగా 2 వెరైటీస్లో ఈ కాకరకాయ ఫ్రైని తయారు చేసుకుందామండి. ముందు పాయింట్స్ లాగా ఉండే ఈ పీల్స్ అన్నీ కట్ చేసుకుందామండి. నెక్స్ట్ ఉప్పు అండి. ఉప్పుతో మనం కాకరకాయలని చక్కగా వాష్ చేసుకుందామండి. ఈ విధంగా కొద్దిగా ఉప్పు చల్లేసి 1 నిమిషం తర్వాత చక్కగా కడిగేసి ఇక బాయిల్ చేసుకుందామండి. బాయిల్ చేసుకోవడానికి ఉప్పు, పసుపు, కొద్దిగా పెరుగు, కొద్దిగా చింతపండు అండి, ఇవన్నీ మిక్స్ చేసి వాటర్తో మనం కాకరకాయలని ఏ విధంగా బాయిల్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఒక 2-3 నిమిషాల్లో మన కాకరకాయలు చక్కగా బాయిల్ అయిపోతాయండి. వాటర్ అంతా ఎగిరిపోయి కాకరకాయలన్నీ పొడిగా అవుతాయండి హై ఫ్లేమ్ మీద. ఇక నెక్స్ట్ పీసెస్ లా కట్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లో యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, మన కాకరకాయలు ఆయిల్లో ఈ విధంగా చక్కగా ఫ్రై అవుతున్నాయండి. ఇక నెక్స్ట్ కొన్ని కాకరకాయలు అందులో నుండి మనం విడిగా తీసుకొని మధ్య లాంగ్గా కట్ చేద్దామండి. కట్ చేసి సీడ్స్ అన్నీ తీసేసి అందులో కోకో పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ మిక్స్ చేసి ఈ విధంగా మిక్స్ చేసేసి ఆ గ్యాప్స్లో నింపేద్దామండి. ఈ విధంగా ఈ మసాలాని నింపేయచ్చండి. వెరైటీ మసాలాలతో ఈ ఫ్రైని తయారు చేసుకోవచ్చండి. చిన్న ఉల్లిపాయలు ఇందులో చేర్చి కోకో పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్తో మేము ఓన్లీ కోకో పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్తో ఈ విధంగా మిక్స్ చేస్తున్నామండి. చేసి గ్యాప్స్లో ఆ పౌడర్ని నింపేస్తున్నామండి. నింపేసి ఈ విధంగా కాకరకాయలని కొద్దిగా నొక్కేసి పక్కన పెడదామండి. ఇక మన కాకరకాయ పీసెస్ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఎక్స్ట్రా ఆయిల్ని వాష్ చేసామండి. అందులో కోకో పౌడర్, 1 స్పూన్ కోకో పౌడర్ని ఈ విధంగా యాడ్ చేస్తున్నామండి. ఇక నెక్స్ట్ కాకరకాయలు కొద్దిగా ఉప్పు ఉంతైనా కూడా 1/2 స్పూను సాల్ట్ యాడ్ చేసామండి. ఇక రెడ్ చిల్లీ పౌడర్ అండి. అన్నీ ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేద్దామండి. ఆయిల్ అంతా డ్రా చేసుకున్నాం కదా, ఈ విధంగా పొడిగా మన పీసెస్ తయారయ్యాయండి. ఇవన్నీ వేరే ప్లేట్లోకి యాడ్ చేసుకుందామండి. ఈ కాకరకాయ పీసెస్ని చూస్తున్నారు కదా, ప్లేట్లోకి యాడ్ చేసుకున్నామండి. ఇక అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి మనం నింపుకున్న కాకరకాయలని, పూర్తి కాకరకాయలని ఈ విధంగా ఆయిల్లో యాడ్ చేద్దామండి. ఓన్లీ 4 పీసెస్తోనే మేము ఈ ఫ్రై తయారు చేస్తున్నామండి, మా వ్యూవర్స్కి చూపించాలనే ఉద్దేశంతో. చూస్తున్నారు కదా, ఇక ఆయిల్లో ఇవి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందామండి. రెండు 3 నిమిషాల్లో ఈ విధంగా మన కాకరకాయలు కలర్ చేంజ్ చేయండి. పూర్తిగా ఫ్రై అయ్యే వరకు ఈ విధంగా కొద్దిగా అటు ఇటు స్పూన్తో మనం వీటిని మారుస్తూ ఫ్రై చేసుకుందామండి. దాదాపుగా మన ఈ లాంగ్ కాకరకాయలు ఫ్రై అయిపోయాయండి. ఇక పైన కొద్దిగా కోకో పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ యాడ్ చేసేద్దామండి. చేసి 1 నిమిషం పాటు అటు ఇటు దాన్ని ఆ పౌడర్ అంతా చక్కగా వాటికి అంటేలాగా ఫ్రై చేసుకుందామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మేము ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాం. వ్యూవర్స్ చూస్తున్నారు కదా, ఇక ప్లేట్లో ఉన్న పీసెస్ కూడా ఇందులో యాడ్ చేద్దామండి. 1 నిమిషం తర్వాత
చూస్తున్నారు కదా. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కామెంట్ చేయండి. బై అండి.